హలో అండి అందరికీ. గురూజీ గారి గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది. డ్రెస్ చేంజ్ చేసుకుందామని చూస్తే బ్రీట్ కేస్ తాళం చెవి లేదండి, కనిపిస్తలేదు. ఎక్కడ పడేసుకున్నానో ఏమో మరి. అందుకని నేను మార్నింగ్ బట్టలే మళ్ళీ వేసుకున్నాం మేము. ఇది మా అత్తయ్య వాళ్ళ కిచెన్ అండి. ఇక్కడ చూడండి మా విజయ్ కాఫీ కలుపుతున్నాడు. ఇంకా నేను కూడా వెళ్ళి వీడియో తీసుకుంటూ విజయ్కి హెల్ప్ చేశాను. అందరికీ కాఫీ కలిపాము, ఇంకా తీసుకొని పోయి ఇస్తున్నాము. అందరం కలిసి తాగుతున్నామండి. ఇది మామయ్య వాళ్ళ డైనింగ్ ఏరియా అండి. చూడండి ఎంత బాగుంది. పీజీలో ఉండే పిల్లలందరూ వచ్చి డిన్నర్ చేయడానికి, లంచ్, టిఫిన్ చేయడానికి చాలా బాగుందండి. ఇక్కడ హాస్టల్లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. నీట్గా ఉంటుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు, మామయ్య వాళ్ళు. చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రతి రూమ్ చూసా నేను. చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్ అన్ని కూడా. ఫుడ్ కూడా హాస్టల్లో మంచిగా పెట్టరు కదండి. వీళ్ళైతే మన హోమ్లీ ఫుడ్డే పెట్టేస్తున్నారు. మేము 3-4 డేస్ ఉన్నాం కదా. ఫుడ్ చాలా బాగుంది. అంటే మన ఆంధ్ర స్టైల్లో ఉందన్నమాట ఫుడ్ మొత్తము. ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే హాస్టల్ కూడా నీట్నెస్గా ఉంది. చాలా బాగా అనిపించింది మాకైతే. అంటే ఏ రోజుకి ఆ రోజు వాష్రూమ్స్ క్లీన్ చేపించడము, వాళ్ళు రూమ్స్ అన్ని క్లీన్ చేపించడము, మొత్తం చాలా నీట్గా చేపించుకుంటున్నారు. అందుకే ఇంత నీట్గా ఉంది. చాలా హాస్టల్స్ చూసాం మేము అక్కడ, అసలు నీట్గా లేవండి. ఇప్పుడు మేము టైంపాస్ కానీ షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. పక్క గల్లీలోనే వెగా సిటీ మాల్ అని ఉందంట. మామయ్య, విజయ్ మమ్మల్ని తీసుకెళ్తున్నారు. దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి ఇంకా వర్షం సన్నగా పడుతూనే ఉంది బెంగళూరులో. తుఫాన్ అనుకుంటా అండి, మేము వచ్చిన వేళ విశేషమో ఏమో కానీ పొద్దు నుంచి వర్షం పడుతూనే ఉంది ఇక్కడ, కొంచెం కూడా గ్యాప్ వదలకుండా. ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్ ఎంత రౌండ్గా ఉందో. అసలు ఏంటి ఎలా కట్టరో కూడా అర్థమైతలేదు. కనిపిస్తుందా మీకు అందరికీ? ఎంత రౌండ్గా ఉంది బిల్డింగ్. ఇక్కడ మెట్రో ట్రైన్ వేస్తున్నారండి. చూడండి ఇంకా ఓపెన్ చేయలేదంట, కానీ అంతా రెడీ అయిపోయింది. చూడండి వెదర్ కూడా చాలా డల్గా ఉంది మొత్తం, అంటే చీకటి పడ్డట్టే ఉంది. ఇదేనండి ఆ షాపింగ్ మాల్. ఇంకా మేము షాపింగ్ మాల్లోకి వెళ్తున్నాము. ఈ బస్సు చూడండి ఎంత బాగుందో. మినీ డబల్ డెక్కర్ బస్ అంట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చూడండి మినీ బస్సు, చిన్న చిన్న కార్లు. అలాగే ఇక్కడ జంపింగ్ చేయడానికి చూడండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. బాగున్నాయి ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి. చాలా బాగుంది కదా. బాగా చూడండి ఏదో కామెడీ చేస్తున్నాడు. నేను పిటిషన్ చేయించుకుంటా తెల్లగా రావడానికా? సరే పోదాం. అదే మెన్స్ కా లేడీస్? జెంట్స్ అమ్మా. ఏమమ్మా ఎట్లా ఇంత ఇది ఇచ్చి నన్ను. చూడండి షాపింగ్ మాల్ 6 floors ఎంతో ఉంది, కానీ చాలా బాగుందండి. మొత్తం ఇక్కడ బట్టలు, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఏదో లక్కీ డ్రా తీస్తున్నారు. అందరు ఎలా గ్యాదర్ అయ్యారో. ఇంకా మేము ఎస్కలేటర్ ఎక్కేసి పైకి వెళ్తున్నామండి అందరము.
ఇక్కడ చూడండి ఈ బ్రీఫ్ కేసులు ఎలా ఉన్నాయో కాస్ట్ ఒక 10,000 చేంజ్ ఉంది. ఇక్కడ ఈ పెద్దదేమో 16,000 చేంజ్ ఉందండి. లాంగ్ జర్నీ ట్రావెలింగ్కి చాలా బాగుంటాయండి ఈ బ్యాగ్స్. చాలా గట్టిగా ఉన్నాయి, చాలా నాణ్యతగా ఉన్నాయి. నేను ఒక శారీ చూపిస్తాను చూడండి. అవునా, అంత కాస్ట్ ఉన్నాయా? మరి మన అన్నీ బాగున్నాయి కదా హైదరాబాద్లోనే. ఎంత ఉన్నాయండి? ఎంత ఉంది ఇది కాస్ట్? 1,000. ఈ చీర కాస్ట్ 5,000 అంట అండి. నేను మొన్న హైదరాబాద్లో ఒక మాల్లో చూశాను. 2,000 అలా ఉంది. కానీ ఇక్కడ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏది ఏమైనా మన హైదరాబాద్తో పోలిస్తే బెంగళూరులో రేట్లు ఎక్కువనే ఉన్నాయండి. ఇవన్నీ అచ్చం రాతి శిల్పాల్లాగా ఉన్నాయి కానీ అండి కాదండి, పిఓపి తోటి తయారు చేసినట్టు అనుకుంటే చాలా బాగున్నాయి. అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా న్యాచురల్గా కూడా ఉన్నాయి కదా. మన సేమ్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఇలాంటి ఫ్లవర్స్ ఇంట్లో పెట్టుకుంటే ప్లజెంట్గా ఉంటుందండి. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, అన్ని న్యాచురల్ కలర్స్ ఇవి. ఇక్కడ చూడండి ఇవి ఎంత బాగున్నాయి చూడండి, చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్. ఇక్కడ చూడండి బుద్ధ ఫౌంటైన్ 23,999 ఉంది, కానీ ఆఫర్లో 19,199కి ఇస్తారట. చూడండి రేట్స్తో సహా వాళ్ళు మెన్షన్ చేసి పెట్టారు ఇక్కడ. ఎవరికి ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని ఐటమ్స్ చాలా తక్కువనే పడుతున్నాయండి. మనం చూసి తీసుకుంటే చాలా బాగుంటాయి డెకరేటివ్ ఐటమ్స్ అని. మనం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాం కానీ వాళ్ళు డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నారు మనకి. దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయండి వాటర్ ఫౌంటైన్స్ అన్ని ఇక్కడ. ఇక్కడ చూడండి గణేష్ వాటర్ ఫౌంటైన్ 32,999 ఉంది, కానీ ఆఫర్లో 26,399కి ఇస్తారట. ఇక్కడ పాట్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి. అన్ని సో పీస్లే అండి ఇవి. మనం ఇంట్లో హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి. ఈ స్వాన్ చూడండి 1,599 ఉంది, కానీ 799కి ఇస్తారంట. చాలా బాగుందండి, ఎంత బాగుందో చూడండి. ఫ్లవర్ డెకరేషన్కి ఎంత బాగుందో చూడండి. ఈ పాట్ 999కి ఇస్తారట. ఇందులో వాటర్ పోసి మనం ఫ్లవర్స్ వేసి మనం హాల్లో పెట్టేస్తే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఇల్లంతా ప్లజెంట్గా ఉంటుంది మనకు.
ఇవేంటో నాకైతే అర్థమైతే లేదు. మీకు ఏమైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఇవన్నీ వీడియో తీస్తుంటే తీయొద్దని చెప్పారండి. నేనే కొంచెం ఇలా దాచుకొని మరీ వీడియో తీసాను. అందుకే ఇలా షేక్ అవుతూ వచ్చింది వీడియో మొత్తము. నాకు ఎందుకో తీయాలనిపించింది, చాలా బాగున్నాయి, సో అందుకని తీసాను. కానీ చాలా బాగున్నాయండి ఐటమ్స్. ఎందుకంటే మనం రేట్ పెట్టినా కూడా ఆ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ఇదండి షాపింగ్కి వచ్చామని చెప్పాను కదా, మొత్తం చూసాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము.